నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతంలో రౌడీ గూండాలు వాళ్ళు గతంలో మంత్రుల పదవులు ఏ విధంగా అనుభవించినారనేది మాకేం అర్థం కావడం లేదు. కానీ అంబటి రాంబాబు ఒకడు, నాని అనే అతను ఒకడు, దేవినేని అవినాష్ అనే అతను ఒకడు రౌడీలని 100 మందిని తోలుకొని పోయి రాజధాని ప్రాంతంలో రైతులని చూడుకోకుండా రాళ్లతో కొట్టి, వాళ్ళే కొట్టి, పోలీసులను కొట్టి హింసా రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది ఏమన్నా పద్ధతే? వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకోవాలని అనుకుంటున్నారు? మాజీ మంత్రులుగా ఉన్నారు కదా, రొంతన సిగ్గుందా? రాజధాని మీద మీకు ఎందుకు అంత కక్ష? రాజధాని డెవలప్మెంట్ కాకూడదనే మీ బాధ? ఎందుకు మీరు అధికారంలో ఉన్నంత వరకు వాటిని శ్మశానం అన్నారు. వాటిని ఏ భాషతో తిట్టాలో ఆ రాజధాని ఆ విధంగా చేసేశారు. ఒక కులానికి రాజధాని కట్టుకుంటున్నారని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు రాజధాని ఏ విధంగా ఉంటే మీకు వచ్చే నష్టం ఏముంది? ఎవరు వస్తున్నారు నీ దగ్గరికి? మాకు నష్టమైందని ఏ రైతు వచ్చినాడు? మాకు నష్టం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందని ఏ రైతు అన్నా ఒక్కడన్నా వచ్చినాడా? ఒక్కరన్నా? ప్రశాంతతగా రాజధాని డెవలప్మెంట్ ముందుకు పోతుంది. వాటిని ఏ విధంగా చెడగొట్టాలో ఆ విధంగా చెడగొట్టేదానికి వీళ్ళు ప్రణాళికలు గీసుకుంటున్నారు. ఎందుకంటే పరిశ్రమలు వస్తున్నాయి, అనేకమైన పరిశ్రమలు వస్తున్నాయి, 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి, హాస్పిటల్స్ కడుతున్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి, కేంద్రానికి సంబంధించిన సంస్థలు కూడా అక్కడ భూమి తీసుకొని కడుతున్నారు. ఈ విధంగా అనేక విధానంగా డెవలప్మెంట్ అవుతుంది. 2 ఏళ్లలోనే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అక్కడ జరుగుతుంది. వాటిని గబ్బులేపినీకి గతంలో ఇష్టముచ్చట చేశారు. వైసీపీ వాళ్ళు ఏ విధంగా దాన్ని తప్పుడు పట్టాలో ఆ విధంగా తప్పుడు పట్టారు. నీళ్లు వస్తున్నాయి, వంకలు వస్తే నీళ్ళు వస్తున్నాయి అనడము, తర్వాత శ్మశానం అనడము, రాజధానిలో ఏమి ఉండదు, వేస్ట్ అని చెప్పి 3 రాజధానులు తీసుకొచ్చినాడు. అది ఏమైనా కంప్లీట్ చేశాడంటే అది లేదు. ఇవన్నీ కాదని ప్రజలంతా ఏకమయ్యి అక్కడున్న ప్రజలైతేనేమి, అక్కడున్న రైతులైతేనేమి, ప్రజలు అనుకూలంగా ఉన్న వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరూ అక్కడ క్లీన్ స్వీప్ చేసేసారు. తెలుగుదేశం పార్టీని అత్యంత మెజారిటీగా గెలిపించారు. ఎందుకు గెలిపించినారనేది కూడా బుద్ధి లేకపోకుండా మీరు ఈరోజు మాట్లాడుతున్నారే. రోంతన్నా బుద్ధి ఉందా? ఏ విధంగా వస్తాయి ఇంకా పరిశ్రమలు? రాజధానిలో ఈ విధంగా మీరు అడ్డం పెట్టుకొని రాజధాని రైతు సమితి కమిటీ అని పేరుతో మీరు పోయి రగలు పెట్టి, రచ్చలు పెట్టి, మళ్ళా రైతుల మీదకే వేసి, గతంలో మీరు ఏం చేసినారో రైతులకు తెలుసు కదా. ఆడవాళ్ళని ఏమన్నా వదిలిపెట్టారా? పోలీసు వాళ్ళతో కొట్టించావు. రైతుల్ని రోడ్లన ఈడ్సీడ్సి కొట్టించావు. మర్చిపోయినావా జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు గారు? రొంతన్న మీరు ఇంత పెద్దోళ్ళుగా ఉన్నారే, వయసు ఉంది మీకు, సిగ్గు లేకోకుండా మళ్ళీ మీరు మీడియా గురించి మాట్లాడతారు. మీడియాలో ఏమన్నా పద్ధతి? అది డెవలప్మెంట్ కానివ్వండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోండి. రాష్ట్రాన్ని అట్టడుగున తొక్కేసి ఈరోజు 2 ఏళ్లలోనే అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చి ముందుకు పోతుంటే మీరు ఇలాంటి గొడవలన్నీ సృష్టించి, ఈ విధంగా సృష్టించి వచ్చేటివి కూడా రాకోకుండా చేయాలని ఒక ప్రణాళికతో మీరు ముందుకు పోతున్నారని ప్రజలకు అర్థమైంది, అక్కడున్న రైతులకు కూడా అర్థమైపోతుంది. కొద్దిగా ఆలోచన చేయండి. మీరు చేసినవి ఏమన్నా 1, 2? ఎవరిని వదిలిపెట్టారు? మీరు వదిలిపెట్టింది ఒక్కరినన్నా వదిలిపెట్టారా? ఆ ఏరియాలో అయితేనేమి, పరిశ్రమలకు అయితేనేమి కమిషన్లు ఇవ్వలేదని చెప్పేసి తరిం కొట్టేశారు పరిశ్రమలు. కాంట్రాక్టులను కూడా వదలట్లేదు మీరు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది, కూటమి పార్టీ ముందుకు పోతుంది, దూసుకుపోతుంది అనే ఉద్దేశంతో మీరు అనేక విధాలుగా మొన్ననే కులాలను తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ మీదకి ఉసుగొలిపారు, అది ఫెయిల్యూర్ అయిపోయింది. మీరు ఆడిన నాటకాలు, కోడికత్తి ఏమైంది? మీరే పొడిపించుకొని మీరే ఆ రోజు ప్రభుత్వం మీదకి మీరు నింద తీసుకొని వచ్చారు. గులకరాయితో కొట్టించుకున్నావు నువ్వు ప్రభుత్వంలో ఉన్నట్లుగానే. అది ఏమైపోయింది? మళ్ళా ఇప్పుడు మొన్న వరకు కాపులు కులాన్ని తీసుకొచ్చావు.
అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రైతులను అడ్డం పెట్టుకొని రాజధానిలో చిచ్చు పెట్టేదానికి వస్తున్నారు. కడుపుకి ఏం తింటున్నారు మీరు? అన్నం తింటున్నారా? ఇంకోటి ఏమైనా తింటున్నారా? బుద్ధి ఉండాల రోంతన్న. రాష్ట్రం ఏ విధంగా అయిపోతుంది? మనకు కనీసమైన వసతులు లేవే మనకు రాజధానికి. రాజధాని ఇంకా డెవలప్మెంట్ కావాలని ఇంకా ఏదైనా అసెంబ్లీకి వచ్చి ఏదైనా సలహాలు ఇవ్వాలి కానీ ఈ విధంగా ఉసుగొలపడం ఏమన్నా పద్ధత జగన్మోహన్ రెడ్డి గారు? కపటన నాటకాలు ఎందుకయ్యా మీకు? మంత్రులుగా మీరు పనిచేశారే. ఆయన అంబటి రాంబాబు గారు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశాడు. కనీసం ఏడన్నా ఒక కాలువ, ఒక క్యూబిక్ మీటర్ కాలువన్నీ ఎత్తినావయ్యా నీ హాయంలో? కనీసం అన్నా. ఇంకా ఆయన చూస్తే ఆయన భార్య పేరు మీద పందికొక్కు తిన్నట్లు తిన్నాడు ఆ బియ్యము. ప్రజలకు వేస్తున్న స్టోర్ బియ్యం కూడా ఆయన వదలబెట్టలేదు. మీ చరిత్ర మాకు తెలీదా? మళ్ళా సిగ్గు లేకోకుండా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి రైతులు సమస్య అని చెప్పేసి సమస్యలు మా దగ్గరకు వచ్చినారని చెప్పి కమిటీ వేసుకొని సిగ్గు లేకోకుండా మళ్ళా వచ్చారు. ఇప్పటికే కోపం మీద ఉన్నారు రైతులు మీరు చేసిన అన్యాయానికి. లేకుంటే మీరు వచ్చిన 5 ఏళ్లలో రాజధాని గురించి ఏమైనా పట్టించుకుంటే ఈరోజు ఒక లెవెల్లో ఉంటుండే. మళ్ళా చేసే వాళ్ళని కూడా చెడగొట్టేదానికి, పరిశ్రమలు మళ్ళా రాకోకుండా ఉండడానికి మీరు చేసే మంచి పద్ధతి కాదు అది. ప్రజలు మీకు అనుకూలంగా ఉండండి. అయ్యా అప్ప అని అడుక్కోండి. భవిష్యత్తులో మీకు ఏమన్నా దారి దొరుకుతుందేమో. ఈ విధంగా అల్లర్లు చేసుకుంటూ, హింసా రాజకీయాలు చేసుకుంటూ, శవాల మీద రాజకీయాలు చేస్తూ, కులాలను అడ్డం పెట్టుకుంటూ ముందుకు రావడము ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికి కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా గుండా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఈ విధంగా ఇదే చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల గుచ్చిపెట్టొస్తుంది. మీరు సత్మత్ జాగ్రత్త. ఇలాంటి అల్లర్లకు, కుల రాజకీయాలు, శవ రాజకీయాలు, రైతులను అడ్డం పెట్టుకొని రాజధాని గబ్బు లేపడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ పార్టీకే మంచి పద్ధతి కాదని చెప్పి ఈ రకంగా నేను హెచ్చరిస్తున్నాను.